స్వీట్లన్నీ బాగా తిన్నారమ్మా? బాగానే తిన్నాం. ఓకే అమ్మా. బాగున్నాయి రుచిగా? ఎలా ఉంది కొట్టు ఓపెనింగ్ ఈ రేపు మీకు కాలనీలో ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుంది డెవలప్మెంట్ ని బట్టి. స్వీట్లు బాగానే తింటుంది. ఎలా ఉంది స్వీట్ అమ్మా? కారంగా ఉంది బావా. కారంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుంటూరు కాకాని రోడ్డు పక్కన నారా భువనేశ్వరి కాలనీలో ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ చిల్లర కొట్టు సుబ్బారావు గారు ఆయన కొట్టు అయితే ఓపెన్ చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు నూతనంగా ఆయన కొట్టు ఓపెన్ చేసి మరి కస్టమర్లకి మంచి మంచి ఆఫర్లు అయితే ఈ రోజు మనకి అందిస్తా ఉన్నాడు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి ఆయనకి తక్కువ ధరలకు ఎలా వస్తుంది అనేది ఒక మాట ఆయనలో అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ రోజు కొట్టు ఓపెనింగ్ వచ్చిన వాళ్ళైతే మరి చాలా మంది పలహారాలు అయితే తెగ తీసుకుంటా ఉన్నారు. మరి ఆయన అయితే స్వీట్లు కానివ్వండి, కారబుంది కానివ్వండి, రకరకాల వెరైటీలు అయితే ఈ రోజు స్వీట్లు అయితే జనానికి పెడతా ఉన్నాడు. మరి ఒక మాట ఆయన మాటల్లో తెలుసుకుందాం. అలాగే కస్టమర్ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. మరి ఈ రోజు ఆయన ఏమేమి ఇస్తున్నాడు జనాలకు అనే దానికి మనం వెళ్ళి ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి. ఇక పాస్టరమ్మ గారి చేతుల మీదకి అయితే కొట్టు కూడా ఓపెన్ చేయించాడు. ఇదే ఆయన చిల్లరకొట్టు సుబ్బారావు గారి కొట్టు. జనం చూడండి, అందరూ కూడా ఆయన కొట్టుకి తండాలుగా అయితే జనం అయితే రావడం జరిగింది. మరి కొట్టు ఓపెనింగ్కి అయితే జనం అయితే చాలా బాగా వచ్చారు. అందరికి కూడా మరి ఆయన స్వీట్లు కానివ్వండి, అలాగే ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా అతి తక్కువ ధరలకే అందరికి కూడా ఈరోజు ఏర్పాటు చేశాడు సరుకులు ఇవ్వటం. మరి ఆయన కిరాణా సరుకులు చాలా బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. ఒకసారి జనం మాటల్లో మనం తెలుసుకుందాం ఇక్కడ కిరాణా సరుకులు ఎలా ఉన్నాయి ఏంటనేది, మరి ఆయన అందుబాటులో ధరల్లో ఎట్లా ఇస్తున్నాడు అనేది ఒకసారి మరి మన కస్టమర్ని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ మరియమ్మ గారు కూడా ఉన్నారు. ఆమె అయితే డ్రింక్స్ పోతా ఉందండి అందరికి కూడా. అమ్మా, ఈ రోజు డ్రింక్స్ పోయటానికి ప్రధాన కారణం ఏంటి? అటు తిరిగి మన మీడియా వాళ్ళకి ఒక మాట చెప్పమ్మా మీరు. అన్నది చిన్న అన్నది కొట్టు ఓపెనింగ్ చేస్తున్నారు, అందుకని డ్రింక్ బాటిల్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు ఈ రోజు అందుబాటు ధరల్లో? అందుబాటులో అన్ని ఉన్నాయండి మా కాడ. అంటే అతి తక్కువ ధరలకు ఇస్తున్నారా, ధరలు ఎక్కువకి ఇస్తున్నారు మీరు? అతి తక్కువగానే ఇస్తున్నారు. ఇక్కడ చిల్లర కొట్టు సుబ్బారావు గారు కూడా ఉన్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఎట్లకి ఇవ్వాలనుకుంటున్నాం. మీరు గతంలో కూడా కొట్టు పెట్టి అధిక లాభాలు పొందారని జనం అందరూ అనుకుంటా ఉన్నారు. అక్కడ చాలా లాస్ పోయారు. నాయుడుపేటలో కొట్టు పెట్టి అక్కడ చాలా లాస్ పోయాము మేము. బాగా లాభాలు పొందారని అన్నారే? లేదు లేదు లేదండి, బాగా నష్టమే వచ్చింది. కొత్తగా పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కొట్టు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే? సాధారణంగా ఏముందండి, ఏదో ఖాళీ కొట్టకుండా పాలాగారు సంపాదించుకోవడం కాదు, ఏదో మీ కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఇది ఒక ఇది అంటారా? అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి సుబ్బారావు గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మంచి అవకాశాన్ని అందించారు. అలాగే ఇక్కడ మన బెన్నెమ్మ గారు ఉన్నారు. బెన్నెమ్మ గారు మాట్లాడి తెలుసుకుందాం. మాట్లాడు. అలాగే ఇక్కడ సువార్తమ్మ గారు ఉన్నారు. జానపాడు నుంచి అయితే వచ్చారు. మీ మాటల్లో 2 మాటలు చెప్పండి అమ్మ. కారపుంది ఎలా ఉంది? పిడిగిరాల జానపాడు నుంచి సువార్తమ్మ గారు వచ్చారు. ఆ మాట్లాడి తెలుసుకుందామా. మీరు ఈ రోజు ఏమేమి స్వీట్ తిన్నారు? మిక్చరీ లడ్డు. ఎలా ఉన్నాయి? రుచికరంగా ఉన్నాయా? రుచికరంగా బాగానే ఉన్నాయండి. ఈ రోజు ఈ స్వీట్ తినడానికి ప్రధాన కారణం ఏంటి? కొట్టు ప్రారంభం. ఎవరిది? తమ్ముడిది. మీ తమ్ముడిది కొట్టు ప్రారంభమా? స్వీట్లు అన్ని బాగా తిన్నారమ్మా? బాగానే తిన్నాం. ఓకే అమ్మా, బాగున్నాయి రుచిగా. ఇంకా ఏమైనా తినాలనుకుంటున్నారా? ఓకే, అందరూ మీరు కొట్టు ఓపెనింగ్ వచ్చారా? ఎలా ఉంది కొట్టు ఓపెనింగ్ ఈ రేపు మీకు కాలనీలో ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుంది డెవలప్మెంట్ ని బట్టి. నీ పేరేం పేరమ్మా? దేవి గారు. దేవమ్మ, థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే మీకు అందుబాటు ధరలో బయటకు వెళ్ళకుండా ఇక్కడ కొట్టు అనేది ఒకటి ఓపెన్ చేశారు మీకు. ఎందుకంటే దూర ప్రాంతాలకు పోకుండా మీ కాలనీలోనే కొట్టు ఓపెన్ చేశారు కాబట్టి మీరందరూ సహకరించి మరి ఆయనకు మంచి లాభాలు వచ్చే విధంగా అధిక రేట్లు కానీ కొని మీరు కొనుక్కొని వెళ్ళాలని కోరుకుంటున్నా. కొట్టు యజమాని వాళ్ళ వదిన గారు ఉన్నారు, సుబ్బారావు గారు వదిన గారు. ఇక్కడ బిచ్చాలమ్మ అన్నమాట పేరు. ఏమైతే స్వీట్లు బాగానే తింటుంది. ఎలా ఉంది స్వీట్ అమ్మా? కారం ఉంది బావా. కారంగా ఉందా? కారంగా ఉంది. స్వీట్ కాదు అది, కారం. స్వీట్ కూడా పెట్టాడుగా? లేదు. అవును, ఏది మా తమ్ముడు తీసుకురాకుండా ఒక్కదాని వచ్చా? అదిగా నేనే తినేస్తామని. అవునా? అరే పెద్దమ్మకి కారం ఎక్కువైందంట, కొంచెం స్వీట్ పెట్టండి అమ్మా. ఓకే.